సభాధ్యక్షులు సత్యం వంశీరాజు గారు, మరి ఈ కార్యక్రమానికి ముందుంటి నడిపిస్తూ ప్రతి నెల ఒకరోజు బీసీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి బీసీ టైమ్స్ అధినేత మన సూర్యారావు గారు, మరి అన్నిటికీ మించి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, కర్పూరి ఠాకూర్ గారి మీద రాసినటువంటి పుస్తకాన్ని ఈరోజు రిలీజ్ చేయటం. మరి దానికి ముఖ్య పాత్ర వహించినటువంటి రచయిత, ప్రముఖ పాత్రికేయులు, విజయవాడ నుంచి వచ్చినటువంటి అన్నవరం బ్రహ్మయ్య గారు, వారి సహచరులు, మరి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి సుబ్బయ్య గారు, కవి గారు, తర్వాత ఇతర మిత్రులందరికీ కూడా ఈరోజు శుభాభివందనాలు. జై భీమ్, జై పులి. ఈరోజు మనం అందరం ఇక్కడ ఉంటున్నామంటే కారణం, దీని ముఖ్యంగా సూర్యారావు గారి కారణం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఆయన నిర్వహించటం, మరి ఆయన ఒకటి పెట్టుకున్నారు ఆయన జీవితాశయం. మీరు ఆయన అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన ఎప్పుడు నల్ల చొక్కానే వేసుకుని ఉంటారు. నల్ల చొక్కా ఎందుకు వేసుకుంటారంటే, బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు నేను నల్ల చొక్కా వేసుకుంటానని నిర్ణయం తీసుకున్న వ్యక్తి. ఇది ఎవరు ప్రచారం చేయరు, బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. నీకు కరెక్ట్ అని అంటారు, అది చాలా మందికి తెలియదు ఈ విషయం. సో అంత నిష్ఠతో ఆయన బీసీ ఉద్యమాన్ని వెనకుండి నడిపిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆయన ఏ ప్రధానమైన పాత్ర కానీ, తనకు కవరేజ్ కావాలని కానీ, తనని ముఖ్యమైన నేతగా గుర్తించాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేయరు. ఆయన ఆ సూర్యుడు ఎట్లయితే పైన ప్రకాశిస్తాడో, పాపం సూర్యుడు పైనే ఉంటాడు కానీ మనం ఆ వెలుగునంతా అనుభవిస్తూ మనం బ్రహ్మాండంగా బతికేస్తుంటాం. అలాగే ఆయన కూడా అట్లాంటి వెలుగు అందిస్తున్నారు. ఆయన వెలుగు అందించడానికి నల్లటి చొక్కా వేసుకుని మరి మనకి వెలుగు అందిస్తున్నారు. సూర్యారావు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. తర్వాత మనం మెయిన్ ఈరోజు మనకి కర్పూరి ఠాకూర్ గారి భారతరత్న రావడం, మరి ప్రభుత్వం గుర్తించింది అనుకుని మనం చాలా ఆనంద డోరికల్లో ఊగటమే కాకుండా, మరి వారి ప్రేరణ ఈరోజు ఒక బుక్ రిలీజ్ అవటం అనేది చాలా గొప్ప విషయం. ఎట్లా ఉంటుందంటే, ఇది మనం ఈ మాణిక్యాల్ని తవ్వి తీసుకోవాల్సి వస్తుంది. ఈ డైమండ్స్ ఉంటాయి, ఈ హిస్టరీ పొరల్లో, చరిత్ర పొరల్లో చాలా రత్నాలు, మణులు, మాణిక్యాలు ఉన్నాయి. బీసీ మణులు, బీసీ మాణిక్యాలు, బీసీ వజ్రాలు ఉన్నాయి. అలాంటి వజ్రమే మన కర్పూరి ఠాకూర్ గారు. ఆయన్ని వెలికి తీసుకుని మనం ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం ఆయన ఏంటని. అసలు ఇటువంటి వ్యక్తి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో పుట్టాడా, ఈయన బతికాడా, ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారా, అసలు ఏమిటిది, ఎలా సాధ్యం అనే దాన్ని కనుక మనం ఆలోచిస్తే నిజంగా కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అవునంటారు కాదంటారు. ఆయన కర్పూరి ఠాకూర్ అంటే ఎవరో ఒక ఠాకూర్ అనుకుంటాం. ఠాకూరే కదా అవుతాడులే ముఖ్యమంత్రి, ఏం చేస్తాడు, ఒక రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ఒక చౌదరి ముఖ్యమంత్రి అవుతాడు, ఇంకొక వెలమ ముఖ్యమంత్రి అవుతాడు, ఒక దొర ముఖ్యమంత్రి అవటం విశేషం ఏం కాదు, ఒక రెడ్డి ముఖ్యమంత్రి అవటం విశేషం కాదు, ఒక కమ్మ ముఖ్యమంత్రి అవటం విశేషం కాదు. ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. కానీ ఒక ఠాకూర్ అలానే బీహార్లో ముఖ్యమంత్రి అవడం పెద్ద విశేషం కాదు. కానీ కర్పూరి ఠాకూర్ మంగళి సామాజిక వర్గంలో పుట్టిన ఆయన మరి చీఫ్ మినిస్టర్ అవటం అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఇటువంటి వ్యక్తులు ఆ రోజున నాడు ముఖ్యమంత్రులు అవడం వల్లనే ఈ శక్తులన్నీ, ఏవైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో ఆ కులాలన్నీ గమనించినాయి. ఇట్లాంటి వాళ్ళు కనుక అయితే మన బతికేందిరా అని చెప్పి అవ్వకుండా చేయటానికే ఈ రోజున బీసీల నుంచి కానీ, ఎస్సీల నుంచి కానీ, ఎస్టీల నుంచి కానీ ఏ రాజకీయంగా ఎవరిని ఎదగనివ్వట్లే. ఈ రోజున భారతదేశంలో మనకి ఇవ్వచ్చు, భారతరత్నాలు ఇవ్వచ్చు, పద్మశ్రీలు ఇవ్వచ్చు, పద్మభూషణలు ఇవ్వచ్చు, ఏమన్నా ఇవ్వచ్చు, కానీ అధికారం మాత్రం ఇవ్వరు. అవి ఇవ్వటానికి వాళ్ళు అధికారంలో ఉంటారు మనకి, కానీ మనం వాళ్ళకి ఇచ్చే విధంగా మనకు అధికారం రాని పరిస్థితులు ఈ రోజున భారతదేశంలో నెలకొని ఉన్నాయి. ఈ రోజున మోడీనే తీసుకుందాం ఎగ్జాంపుల్ కి. మరి ఆయన మోడీ ఏం చేశాడు? ఆయన 10% ఉన్నటువంటి కమ్మ, రెడ్డి, వెలమ కులాలకు మన తెలుగు రాష్ట్రాల్లో కనుక తీసుకుంటే 10% రిజర్వేషన్ ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు చెప్పండి? ఏ రకంగా రిజర్వేషన్ ఇచ్చాడు? మరి 50% పైగా ఉన్న బీసీలకి 50% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలా ఈ మోడీ చెప్పండి? సాధ్యం కాదా? మరి 10% రిజర్వేషన్లు ఇవ్వటానికి ఆయనకు అంత ఈజీ అయిపోయింది. ఏ రకమైన చర్చ జరగల. 10% ఇవ్వటానికి 10 రోజులు కూడా పెట్టలే. 10 రోజులు కూడా పెట్టలే. ఏ కోర్టులు ఏమీ ఆక్షేపించలే. మనకు రిజర్వేషన్ ఇవ్వాలంటే కోర్టులు ఏమంటున్నాయి?
50% మించకూడదు, మీ జనాభా ఎక్కువ ఉన్నా కానీ మీది ఇంతే అంటున్నారు. నేనంటాను, ఓసీలకి రిజర్వేషన్ ఎందుకు ఇచ్చావు? పేదలందరికీ రిజర్వేషన్ 10%. ఈ 10%లో రెడ్ల పేదలు ఉంటారు, కమ్మ పేదలు ఉంటారు, వెలం పేదలు ఉంటారు, కుమ్మరి పేదలు, మంగళ పేదలు, చాకలి పేదలు, ఎస్సీ ఎస్టీ పేదలందరికీ 10% రిజర్వేషన్ ఇవ్వండి. ఒక పేదరికమైనటువంటి ఆధారం అదే కనుక పద్ధతి అయితే. అంతేకాకుండా మీ కులాలకే పేదలకి ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్ చెప్పండి, అది అన్యాయం కదా? ఈ రోజున కాన్స్టిట్యూషన్ ఏ రకంగా దీన్ని కులబడుస్తున్నారంటే మనం ఇంక చెప్పడానికి ఏం లేదు. ఈ రోజున మనం ఉన్నామంటే ఈ రోజున ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. మనం హిందువులం కావచ్చు, ముస్లింలు కావచ్చు, లేకపోతే క్రిస్టియన్లు కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మత గ్రంథం ఉంది. భారతీయులకు ఉన్న ఏకైక పవిత్ర గ్రంథం ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందరికీ పవిత్ర గ్రంథం. అటువంటి పవిత్ర గ్రంథం ఈ రోజున ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950లో వచ్చింది. సరే, మనకు కొంచెం వెనక్కి పోదాం, చరిత్రకు పోదాం. అప్పుడు కర్పూరి ఠాగూర్ గారి దగ్గరకు కూడా మళ్ళీ వద్దాం. అంతకు ముందు బ్రిటిష్ వాళ్ళు, మన స్వాతంత్రం రాకముందు మనకున్న కాన్స్టిట్యూషన్ ఏంటి? బ్రిటిష్ చట్టాలు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి పోలీస్ స్టేషన్లు, బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి కోర్టులు, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి చట్టాలు, భూ సంస్కరణలు, రెవెన్యూ, బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వేలు, ప్రతి అంగుళం కూడా సర్వే చేసి పెట్టారు. రైల్వే లైన్లు వేశారు, రోడ్లు వేశారు. ఎందుకు వేశారు? మనల్ని దోచుకుంటానికి వేశారు, అది వాస్తవమే. కానీ వాళ్ళు ఇచ్చిన సిస్టమ్. బ్రిటిష్ వాళ్ళ ముందు మన దగ్గర ఏముంది చెప్పండి? ఏ చట్టం ఉంది? ఏ కోర్టులు ఉన్నాయి? ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి? ఏ కలెక్టర్లు ఉన్నారు? ఏ కమిషనర్లు ఉన్నారు చెప్పండి? ఎవరు లేరు. గ్రామాల్లోనే ఉన్నారు. గ్రామాల్లో అక్కడ ఆధిపత్య కులాలు ఉన్నాయి. గ్రామాల్లో ఒక గ్రామంలో ఒక రెడ్డి, కమ్మ, ఒక వెలమ ఏదైతే శాసిస్తాడో అదే శాసనం. ముస్లిం రాజులు వచ్చినా, బ్రిటిష్ రాజులు వచ్చినా చివరికి గ్రామాల్లో ఏ చలామణి చెప్పండి? అక్కడ ఉన్నటువంటి రెడ్డి గాని, కమ్మ గాని, వెలమ గాని చేసేటువంటి చట్టమే చట్టం. ఈ రోజున కూడా అంతకన్నా భిన్నంగా ఉందా చెప్పండి? ఈ రోజున గ్రామాల్లో ఏమైనా మార్పు ఉందా? ఈ గ్రామాల్లో ఈ రోజున ఎవరన్నా బీసీ సర్పంచ్ నిజంగా కాగలడా? రిజర్వేషన్ ఇచ్చి బీసీ సర్పంచ్ చేస్తే వెనకుండేది ఎవరు? రెడ్డో, కమ్మో, వెలమో. వాళ్ళని సర్పంచులుగా చేయరు. ఒక మహిళ సర్పంచ్ అయితే ఆ మహిళగా వెనకాల ఎవరి నుండి నడుపుతున్నారు? భర్త. అతను కూడా రెడ్డి, కమ్మ వాళ్ళకి చెందిన వాళ్ళు అయితే తప్పితే. అంటే గ్రామాల్లో రాజ్యాంగం ఏముంది? మనం వింటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున రెడ్డి రాజ్యాంగం, జగన్ రాజ్యాంగం నడిపాడు అన్నాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు కాలంలో లోకేష్ వచ్చినాక జగన్ ఏమంటున్నాడు? రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడు అంటున్నారు. అవునంటారు కాదంటారు? ఈ రోజున పాలక కులం ఏదైతే ఉందో వాళ్ళ రాజ్యాంగమే నడుస్తుంది. అది సెక్రటేరియట్లో అదే నడుస్తుంది, క్యాబినెట్లో అదే నడుస్తుంది, ఒక పోలీస్ స్టేషన్లో అదే నడుస్తుంది, ఒక గ్రామంలో అదే నడుస్తుంది, ఒక డిపార్ట్మెంట్లో కూడా అదే నడుస్తుంది. కుల రాజ్యాంగాలే నడుస్తున్నాయి, అసలు మన రాజ్యాంగాన్ని నడపట్ల. ఆ రోజున కర్పూరి ఠాగూర్ గారు ఇవన్నీ గమనించి సోషలిస్ట్ పార్టీలో చేరి మనం సమస్యలు పరిష్కరించవచ్చు కదా అని చెప్పి ఆయన భావించారు. కులాలకి అతీతంగా ఆయన కులం అనే దాన్ని పెట్టుకోకుండా తన స్వార్థానికి ఏ రకంగా కూడా ఆస్తులు సంపాదించకుండా, కొడుకులకి పదవుల గురించి ప్రయత్నించకుండా, ఆయన కొడుకులను ఎవరిని చేయలేదు కదా, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్. ఇప్పుడు ఈ రోజున ఒక సీఎం ఉన్నాడు అనుకోండి, కొడుకు సీఎం కావాలని చూస్తాడు. లేకపోతే తమ్ముడు ఉన్నాడు అనుకోండి, తమ్ముడు డిఫాక్టో సీఎం కావాలని చూస్తాడు. అంతేగాని వేరే ఆస్తులు కోట్ల కొలది ఆస్తులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఒక సీఎం, ఒక అభ్యర్థికి ఈ రోజున 500 కోట్ల పైగానే ఆస్తులు ఉంటున్నాయి. సో కర్పూరి ఠాకూర్ పాప ఆయన ఏమనుకున్నాడు ఆ రోజుల్లో? మనం చాలా నిరాడంబరంగా ఉండాలి, అన్ని విలువల్ని ఫాలో అవ్వాలి, రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలని చెప్పి ఆ రోజు నడిచాడు. ఆయన నడిచేటప్పటికి ఆయన్ని ఆ పదవిలో కూడా ఉండనివ్వకుండా చేసిన ఈఏ శక్తులు, ఈ ఠాకూర్లు, ఈ భూమిహార్లు, ఈ బ్రాహ్మిన్స్ ఆ బీహార్లో అతన్ని మళ్ళీ పడగొట్టారు. 2 సార్లు అయ్యాడు ఆయన చీఫ్ మినిస్టర్గా. ఒకసారి కొన్ని నెలలు, ఇంకోసారి దాదాపుగా 2 సంవత్సరాలు ఆయన ఉండనివ్వలే. సో ఈ రకమైనటువంటి నిజమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది మనకి. అది దేశంలో జరుగుతుంది. అది బీజేపీ కూడా పరిష్కరించదు, కాంగ్రెస్ కూడా పరిష్కరించదు, ఏ పార్టీ పరిష్కరించలేనంత పరిస్థితుల్లో ఈ రోజున తయారైంది. సరే, తెలుగు రాష్ట్రాలకు వద్దాం. తెలుగు రాష్ట్రాలకు వస్తే మనకి తెలుగు రాష్ట్రాల్లో మనం ఏమడుగుతున్నాం? కులగణన అడుగుతున్నాం. సరే, తెలంగాణలో కులగణన చేస్తున్నారు. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి కులగణన, అదే చాలా విలువైంది. కులగణన ఆల్రెడీ
ఎస్సీలకు చేస్తున్నారు, ఎస్టీలకు చేస్తున్నారు. మతాల వారీగా ముస్లింలకి, క్రిస్టియన్లకి, మరి సిక్కులకి, హిందువులకి అందరికీ గణన చేస్తున్నారు. మనమేం అడుగుతున్నాం? బీసీల కులగణన చేయమంటున్నాం. బీసీల కులగణన చేస్తే అట్లా కమ్మ, రెడ్డి, కాపు వీళ్ళందరి కులాలకు కూడా గణన అవుతా ఉంటది. చేస్తుంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడట్లా. మనకి ఎందుకండి ఈ బిరుదులు? ఎందుకండి మనకి? ఏం చేసుకుంటాం చెప్పండి? ఈ బిరుదులు ఎందుకు? గవర్నర్ పదవులు ఎందుకు? రాష్ట్రపతి పదవులు ఎందుకు? ఈ సెక్షన్స్ కి మేము ఇచ్చాం, మేము చేసాం అంటాం. మనం అవ్వాలి కానీ వాళ్ళు చేసేది ఏంటి చెప్పండి? ఎంత విలువ ఉంటది? మనం చేస్తే, వాళ్ళు చేస్తే మనకేం విలువ ఉంటుంది? మనమైతే మనకు విలువ ఉంటుంది. అవునంటారా కాదంటారా? అందువల్ల ఈ రోజున కులగణన చేయకుండా బీజేపీ పార్టీ తప్పించు తిరుగుతుంది. మోడీ తప్పించు తిరుగుతున్నాడు, పైన నాటకాలు ఆడుతున్నాడు. సరే, రాష్ట్రాలకు వద్దాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన చేసింది. ఇది ఒక పద్ధతిలో ఒక సర్వే నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే అధ్వానం. అసలు అక్కడ మాట ఎత్తేవాళ్ళే లేడు. టీడీపీ ఎత్తదు, అటు జగన్ కూడా ఎత్తడు. ఏ పార్టీ? కాంగ్రెస్ కూడా మాట్లాడట్లా. కాంగ్రెస్ సెంటర్ లో కులగణన నుంచి మాట్లాడుతుంది. షర్మిలారెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో కులగణన గురించి మాట్లాడట్లేదు. చూడండి, చాలా చిత్రమైన పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీని అస్సలు పట్టించుకోరు. వీళ్ళు మనుషులే కాదు వాళ్ళ ఉద్దేశంలో. వాళ్ళు ఏమున్నదా, ఇట్లా వస్తారు, మనం ఏదో డబ్బులు ఇస్తాం, ఓట్లేస్తారు, పడి ఉంటారు అనే ధోరణిలో వాళ్ళు తయారైపోయారు. రోజు రోజుకి పరిస్థితులు మారుతున్నాయి. ఈ రోజున చైతన్యం వస్తుంది. ఇంతమంది వచ్చారంటే ప్రతి ఒక్కరిలో కూడా బాధ ఉంది, ఆవేదన ఉంది, ఆవేశం ఉంది. ఇది రేపొద్దున పోరాట మార్గం ఖచ్చితంగా కూడా మార్గంలోకి వెళుతుంది. ఆ మార్గంలో ఈ రోజున పరిస్థితులు వస్తున్నాయి. మనం చూసాం 14-15 సంవత్సరాల క్రితం తెలంగాణ గురించి ఎట్లుండే. తెలంగాణ పార్టీ కేసీఆర్ పెట్టినప్పుడు ఏమనుకున్నారు? ఏముంది, ఏం రాదు అనుకున్నారు. మెల్లిమెల్లిగా పికప్ అయిపోయింది. పికప్ అయి నిజంగా ప్రజల్లో తెలంగాణ కావాలని ఉన్న వాదన ఏదైతే ఉందో, దానికి ఎప్పుడైతే ఒక నాయకత్వం, ఒక పార్టీ లభించిందో ఖచ్చితంగా దాని వెంబడి పడిపోయారు. ఉవ్వెత్తున ఉద్యమం ప్రబలిపోయింది. సకల జనం సమ్మె కావచ్చు, ఏమన్నా కావచ్చు, చేసిందంతా ఎవరు? మళ్ళీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలే. వాళ్ళే చేశారు. మనల్నే వాడుకుని ఉద్యమాలు చేసి పదవులు వచ్చినాక మనల్ని దూరం పెట్టేశారు. మళ్ళీ వాళ్ళే పంచుకున్నారు అధికారాన్ని. తెలంగాణలో రెడ్డి, కమ్మ వెలమలే పంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి, కమ్మలే పంచుకుంటున్నారు. మొన్న మా కొలీగ్ ఒక అధికారి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, అరే మాకు అన్యాయం జరిగింది, రాజశేఖర రెడ్డి హయాంలో రెడ్ల తరపు కమ్మ వ్యతిరేకతను పెంచారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంకా బ్రహ్మాండంగా పెరిగిపోయింది, ఒక 15 సంవత్సరాలే మాకు మంచి పోస్టింగ్లు వచ్చినాయి, 15 సంవత్సరాలు మంచి పోస్టింగ్లు రాలా. అది వాస్తవమే కావచ్చు. ఇదే మాట రెడ్డి ఆఫీసర్ కూడా అంటాడు. మనకి బయటికి రాకపోవచ్చు, మాకు కూడా 15 సంవత్సరాలే దొరికినాయి, 15 సంవత్సరాలు దొరకలేదు. ఎందుకు? కమ్మ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళకి దొరకలేదు. నేనేమంటానంటే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎప్పుడు దొరకట్లే పదవులు. వాళ్ళకి కనీసం 15 సంవత్సరాలనే దొరుకుతున్నాయి. వాళ్ళ పార్టీలు ఉన్నప్పుడన్నా పదవులు దొరుకుతున్నాయి. మరి మిగిలినప్పుడు ఎక్కడున్నాయి చెప్పండి? ఏ రకమైనటువంటి అధికారాలు దొరకకుండా అలా పడిపోయి ఉంటున్నారు బీసీలు. ఈ చైతన్యం క్రమక్రమంగా బీసీల్లో వస్తుంది. ఈ రోజు చాలా మంది రిటైర్డ్ బీసీ ఉద్యోగులు ఉన్నారు, గుర్తునే రాలా. వాళ్ళంతా గత 30-40 సంవత్సరాలుగా ఇక్కడ సూర్యనారాయణ గారు ఉన్నారు, డిఆర్ఓగా చేశారు, అక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు. లోపల తెలుస్తుంది అన్యాయం జరుగుతుంది. ఏం చేయాలా? ఈ రోజున కర్పూరి ఠాకూర్ స్ఫూర్తిగా ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శం చేసుకుని ఒకటి అనుకోవాలి. ఆయన సీఎం అయినప్పుడు మనం ఎందుకు గాం? ఆయనతో పాటు మనం సీఎం అవుతాం. మనం ఎమ్మెల్యేలు కావాలా? మనం ఈ రోజున టార్గెట్ తెలంగాణలో, ఆంధ్రాలో కానీ ఎమ్మెల్యేలు అవ్వాలని టార్గెట్ పెట్టుకోవాలి. ఫస్ట్ అసెంబ్లీలో ఎక్కువ మంది బీసీ ఎమ్మెల్యేలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం మన చేతిలో ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు. సీఎం పెద్ద సమస్య కాదు. మీకు రోషయ్య గారు చీఫ్ మినిస్టర్ గా చేశారు. అప్పుడు అధికారం రోషయ్య గారి దగ్గర ఉందా, రెడ్ల దగ్గర ఉందా? నాకు చెప్పండి. కాంగ్రెస్ లో రెడ్ల దగ్గరే ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు సీఎం, ఆయన తీసేసి ఎవరన్నా బీసీని పెట్టాడు అనుకున్నాం. ఉత్తినే అది జరగదు. మీకు గబాలను ఇట్లా అన్నానని ఏమైనా చేస్తారు అనుకోకండి. ఏమోలే పాప, ఆయన బీసీల పార్టీ కదా అంటున్నారు, టీడీపీ చేస్తారు అనుకుంటారు. ఆ భ్రమలు ఏం వద్దు మనకి. సో చేస్తే ఆ బీసీ చేయగలుగుతాడా? అలానే బీజేపీ చాలా చోట్ల బీసీ సీఎంఎల్ని, ఎస్సీ సీఎంఎల్ని, ఎస్టీ సీఎంఎల్ని పెట్టింది. వాళ్ళందరికీ నిజమైన అధికారం ఉంటుందా? మన దగ్గర రోషయ్య ఎట్లున్నాడో, రెడ్లు ఉన్నప్పుడు, బ్రహ్మానంద రెడ్డి ఉన్నప్పుడు, పివి నరసింహరావు ఎట్లయితే సీఎంగా చేశాడో, అలానే
మరి దామోదరం సంజీవయ్య, నీలం సంజీవ రెడ్డి ఉన్నప్పుడు ఒక ఎస్సీ ఆయన ఆయన కూడా సర్వసత్తాక అధికారాలని కలిగి ఉండరు. సీఎంలు గట్టిగా చేయలేరు. ఈ రోజున రేవంత్ రెడ్డి చేసినట్టు చేయటం కానీ, అక్కడ చంద్రబాబు చేసినట్టు చేయటం కానీ, అంతకుముందు జగన్ చేసినట్టు చేయటం కానీ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్య, రెడ్డి ఎమ్మెల్యేలు ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో 119 ఉంటే అందులో 40 మంది రెడ్లు ఉన్నారు, 19 మంది బీసీలు ఉన్నారు. బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి? 175లో 40 మంది రెడ్లు అంటే బీసీలు ఎంతమంది అండి? 19. ఎక్కడైతే చెప్పండి, పని ఎక్కడైతుంది? అలానే మీకు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రెడ్లు ఎమ్మెల్యేలు 53 మంది ఉన్నారు. ఈ రోజున వాళ్ళ ఎమ్మెల్యేలు 32 మంది ఉన్నారు. కమ్మాస్ ఇప్పుడు 35 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. అంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వాలే నడుస్తాయి. ఎవరు సీఎంగా కూర్చున్నా వాళ్ళని మేనేజ్ చేయాలి. దానికి కావాలంటే కాంక్రీట్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, అవాకు చావాకులు పేల్చాడు. ఏమన్నా అతని మీద టీడీపీ పార్టీ చర్య తీసుకుందా చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో లేదు. కానీ ఒక గౌతు లచ్చన్న మనవరాలు, గౌట్ల నాయకుడు, గౌట్ల నుంచి వచ్చినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో గౌడు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వైసీపీ అతను అటెండ్ అయ్యాడని చెప్పి ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి గౌడు యాదవ్ లీడర్లకి వాళ్ళని క్వశ్చన్ చేశారు, మీరు ఎట్లా వాళ్ళతో కలుస్తారని. వాళ్ళు పెట్టుకున్నది ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం అందరం బీసీలో ఫంక్షన్ పెట్టుకున్నాం, ఇందులో రకరకాల పార్టీలు వాళ్ళు ఉండొచ్చు. సో రేపు పొద్దున ప్రతి పార్టీ వాడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఎట్లా అండి? బయట కలవటానికి లేదు. ఇదేమన్నా నియంతృత్వమా? ఇది ప్రజాస్వామ్యం కదా? దానికి తాకీదు ఇచ్చారు. గౌతు లచ్చన్న మనవరాలకి ఆమె ఎమ్మెల్యే, ఆమె ఉత్తిపుణ్యానికి ఎమ్మెల్యే కాల, ఆమె ఫాదరు 5-6 సార్లు ఎమ్మెల్యే, ఈ గౌతు లచ్చన్న గారు 5-6 సార్లు ఎమ్మెల్యే. వాళ్ళైతే ఆ ఏరియాలో గెలుస్తారు కాబట్టి, వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి ఆమె ఎమ్మెల్యే అయింది. ఆమె ఎమ్మెల్యే అయితేనే చంద్రబాబు సీఎం అవుతాడు. అట్లాంటి వాళ్ళు 20-30 మంది ఎమ్మెల్యేలు అయితేనే ఆయన సీఎం అవుతాడు, లేకపోతే ఎందుకు అవుతాడు చెప్పండి? సో తను సీఎం అవ్వటం కోసం ఆమెకి టికెట్ ఇచ్చారు. అలానే పార్థసారథి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఆయన, సీనియర్ మంత్రి, ఆయనకు కూడా ఇదే ప్రశ్న. ఒక పేపర్లో రాస్తారు, ఈ సీనియర్ టీడీపీ నాయకులకు ఇంగితం లేదా అని. ఎంత ధైర్యం ఉండాలండి? అంటే బీసీ నాయకులకి ఇంగితం లేదు, మరి ప్రభాకర్ రెడ్డికి ఇంగితం లేదా అని రాస్తుందండి ఆ పేపర్? జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇంగితం లేదా అని రాస్తుందా ఆ పేపర్? మరి రాసిందా? రాయదే, మాట్లాడితే గమ్మున కూర్చుంటారు. అమ్మ ఈ రెడ్లతో పంచాయతీ ఎందుకు మనకి, రాయలసీమలో 25 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు, మళ్ళీ మనం గెలవాలా, ఫోన్లే ఏదో ఒకటి చేసుకుంటారు, అక్కడ దోపిడీ కానివ్వండి అని చెప్పి కూర్చుంటారు. ఇది జరుగుతున్నది ఈ రోజున. అట్లా ఒక్కొక్క కులపరంగా ఒక కార్పొరేటర్ విజయవాడలో క్రేన్ల శివాజీ అని ఉన్నాడు. ఆయన ఎన్టీ రామారావు ఏదో ప్రోగ్రామ్ చేస్తా ఉంటే ఆయనకు సంబంధించి ఒక కమ్మ లీడర్ రామయ్య చౌదరి ఆయన అడ్డం పడ్డాడు. ఆయన అడ్డం పడి నువ్వేందా చేసేది, మేం చేయాలంటాడు. లేదు మేం చేస్తే తప్పేందంటాడు ఈయన. దాని మీద పెద్ద గొడవ, అక్కడ అతని మీద దాడి. అంటే టీడీపీలో బీసీ నాయకుల మీద దాడి. ఇంకా బీసీలు టీడీపీ పార్టీలో ఉండి ఏం మాట్లాడతారు చెప్పండి నాకు? గమ్మున కూర్చుని రావాలంతే. ఏదన్నా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాడు, కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్, మంగళ కార్పొరేషన్ చైర్మన్, లేకపోతే ఇంకోటి ఏదో చాకలి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాడు కదా, ఆ చైర్మన్ ఇస్తే చాలరా బాబు అని చెప్పి రోజు వాళ్ళ చుట్టూ తిరిగి దండాలు పెట్టుకుంటూ పరిగెత్తుతూ ఉండటం. ఏందండి చెప్పండి? కర్మేంటి చెప్పండి? మనం పదవులు ఇచ్చేటువంటి నంబర్ ఉంది, మన దగ్గర సంఖ్య ఉంది. పదవులు తీసుకో అక్కర్లే, ఇచ్చే అంత ఉంది, 50% పైగా ఉంది. కర్పూరి ఠాకూర్ గారి స్ఫూర్తితో ఇది మనం గమనించాలా. దేశంలో భారతరత్న ఇవ్వగలిగినటువంటి లేట్ అయినా కానీ ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఒక బీసీ నాయకుడు కర్పూరి ఠాకూర్ మనవాడే. మనం కూడా ఆయనలాగా పైకి రావాలనే దృష్టితో మనం ఆలోచించాలా. ఈ ఇన్స్పిరేషన్ తో మనం ముందుకు సాగాలి. ఖచ్చితంగా బీసీ ఏదైనప్పటికీ కావచ్చు, ఎవరైనా బీసీ, ఏ కులమైనా బీసీఏ. మనం అనుకోవాల్సింది ఏంటంటే బీసీ అంతే. నువ్వేంటంటే బీసీ, ఐఎమ్ బీసీ, నేను ఫలానా కులం కాదు, నాది బీసీ కులం, ఖతం. ఇంకా అందులో డిస్కషనే లేదు. మనం బీసీ అనగానే ఖచ్చితంగా బ్రహ్మాండంగా మనం మంచి గుర్తింపు వస్తుంది. ఎంప్లాయీస్ కానీ ఎక్కడ ఏంటి సార్, ఏంటంటే మా బీసీకి ఏంటి సార్, మీరు ఇట్లా చేస్తారా, మీరు ఆయనకి ఇస్తారు కానీ పోలీస్ స్టేషను, ఫలానా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్ మాకు ఇవ్వరా, మేము బీసీ కాబట్టి ఇవ్వరా, తహసీల్దార్ అది ఇవ్వరా, లేకపోతే ఈ పోస్టింగ్ ఇవ్వరా, డీజీ పోస్ట్ ఇవ్వరా, సిఎస్ ఇవ్వరా, ఇది ఇవ్వరా, మేము బీసీలకు ఇవ్వరా, ఇదే ధోరణిలో వెళ్ళాలా మనం. అలానే ఎమ్మెల్యే మాకు ఇవ్వరా. ఈ రోజున ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారో చూడండి.
2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఆంధ్రాలో. తెలంగాణలో గత 16 ఎలక్షన్లో 1743 అయ్యారు. ఇందులో బీసీలు ఎంతమంది అయ్యారు చూడండి. బీసీలు తెలంగాణలో 1743లో 279 మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. 279. కమ్మారెడ్డి వెలమలు కలిపి 798 మంది అయ్యారండి. 798 మంది అయ్యారు. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మనకి తెలియాలా, ఇది మనం మాట్లాడుకోవాలా. అంటే 1700లో దాదాపుగా 800 మంది కమ్మారెడ్డి వెలమల ఎమ్మెల్యేలు అయ్యారు. బీసీలు ఎంతమంది అయ్యారు? 300 కూడా కాల. 1700లో కనీసం 800 అవ్వాలా బీసీలు ఎమ్మెల్యేలు? మరి కావట్లేదు. మనం ఎమ్మెల్యేలు కాకుండా సీఎంలు ఎట్లయితాం? నాకు చెప్పండి. మన ఎమ్మెల్యేలు కాకుండా పాలసీలు ఎట్లా మారుతాయి? మనం ఎమ్మెల్యేలు కాకుండా మనకు గౌరవం ఎట్టొస్తుంది? ఈ రోజున తలసరి ఆదాయం బీసీలది 70,000 ఉంది, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రాష్ట్ర తలసరి ఆదాయం 2,70,000 ఉంది. ఎందుకుంది 70,000? మనకి రాజకీయ అధికారం లేదు, రాజకీయంగా పొలిటికల్ ఈక్వాలిటీ లేదు, మనకి కాస్ట్ డామినెన్స్ ఉంది. పొలిటికల్ ఈక్వాలిటీ ఉన్నప్పుడే సోషల్ ఈక్వాలిటీ వస్తుంది, సోషల్ గౌరవం వస్తుంది. అయ్యో ఎమ్మెల్యే గారు రండి అంటాడు. సోషల్ ఈక్వాలిటీ ఉన్నప్పుడే మీకు ఒక కాంట్రాక్ట్ దొరుకుతుంది, ఒక బిజినెస్ దొరుకుతుంది, ఒక ల్యాండ్ దొరుకుతుంది. ఓఆర్ఆర్ పక్కన మీ ల్యాండ్ పోతుంటే మీరు ఆపుకుంటారు. ఒక రెడ్డి ఆపుకున్నట్టు, ఒక కమ్మ ఆపుకున్నట్టు, ఒక వెలమ ఆపుకున్నట్టు ఒక బీసీ ఆపుకుంటాడు. అప్పుడు అతను కరోడ్పతి అవుతాడు. అందువల్ల ఇదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 2,902 మంది ఎమ్మెల్యేలు అయితే కమ్మారెడ్డి కులాలకు చెందిన వాళ్ళు ఎంతమంది అయి ఉంటారో చెప్పండి ఎవరన్నా? 2,902 మంది ఎమ్మెల్యేలు రఫ్గా ఒక ఐడియా చిన్నది 3,000 అనుకోండి. 3,000 ఎంతమంది అయి ఉంటారు చెప్పండి? 300 అయి ఉంటారా? 600 అయి ఉంటారా? గెస్ సరదాగా చెప్పండి. ఇది కరెక్టే. 1,207 మంది అయ్యారు. ఆయన కొంచెం ఆలోచించాడు, ఈయన ఏదో ఎక్కువ ఫిగర్ చెప్తాడని చెప్పేశాడు ఆయన. 1,207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు కమ్మారెడ్డి. ఎట్లయితారండి? వాళ్ళు ఉన్నది 10% అయితే. వెంకటకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, ఇలాంటి పెద్దలు ఉన్నారు. నేను చెప్తున్నా, వెంకటకృష్ణారెడ్డి గారికి కానీ కమ్మారెడ్డి వెలమల్లో ఉన్నటువంటి మేధావులు కానీ మంచి వాళ్ళు కానీ ఆలోచించండి. మాకు అధికారాన్ని మాకు కూడా పంచండి. మీరే అధికారాన్ని పెట్టుకుంటే మీ కోటలు బద్దలు కొడతాయి. ఈ అసంతృప్తి, అవినీతి ఈ పిల్లల్లో, రేపు వచ్చే తరంలో నిరుద్యోగం వల్ల కానీ, వాళ్ళకు ఉన్నటువంటి వెనుకబాటుతనం వల్ల కానీ, కోపం వల్ల కానీ, ఉద్రేకం వల్ల కానీ, నేను ఎక్స్ పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా, ఖచ్చితంగా హింసాత్మకంగా దేశం మారిపోతుంది. మీరు అధికారం పంచటం మీరు చేసుకోండి. మావాడు సీఎం అయ్యాడని ఆలోచించొద్దు. వాడుగాల మావాడయ్యాడు, వాడుగాల మావాడయ్యాడనే దృష్టితో ఈ 2-3 కులాలు ఆలోచించొద్దు. మావాడు ఎమ్మెల్యే మావాడయ్యాడనే దృష్టితో ఆలోచించొద్దు. మీ ఆలోచన మానుకోవాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పేది ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ చెప్తుంది. అందరూ సోదర భావంతో మెలగాలని చెప్తుంది. మాకు అధికారాన్ని పంచాలి. మీరు పంచటం మీ విఘ్నత. మీరు పంచటం నేర్చుకుంటే, మొదలు పెడితే మీకే మంచిది. మీ ఇళ్ళు శుభ్రంగా ఉంటాయి, మీ మేడలు శుభ్రంగా ఉంటాయి, మీ పొలాలు శుభ్రంగా ఉంటాయి. లేకపోతే మీకే నష్టం అవుతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి నేను నా జీవిత లక్ష్యంగా ఇది ఒకటే పెట్టుకున్న, ఈ మెసేజ్ని ప్రజలకు తీసుకెళ్లాలా. ఇట్లాంటి మాణిక్యాలు ఎవరైతే ఉన్నారో, కర్పూరి ఠాకూర్ లాంటి మాణిక్యాలని మనం ప్రజలకు తెలియజెప్పి, బీసీల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి, ఆత్మగౌరవం సాధించే దిశగా మనం వెళ్ళాలి. ఈ పిచ్చి పిచ్చి నాయకుల్ని నమ్మద్దు. వీళ్ళంతా కూడా దోచుకుంటున్నారు. రోజు రోజుకి లక్షల కోట్లు దోచుకుంటున్నారు. అందులో ఏ మాత్రం అనుమానం లేదు. అవి ఈవెన్ ఏ కులాల నుంచి నాయకులు అయ్యారో ఆ కులంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకి అన్యాయం చేస్తూ వాళ్ళని మోసం చేస్తున్నారు. ఈ దృష్టితో మనం ఆలోచించాలా. ఈ రోజున దేశంలో మత సమస్య లేదు, ప్రాంతీయ సమస్య లేదు, ఏ సమస్య లేదు. అసలుకి నికార్సైన సమస్య ఎప్పుడో మన 2-3 వేల సంవత్సరాల నుంచి ఉన్న సమస్య కుల సమస్య. ఈ కుల సమస్యలో కుల సమానత్వం సాధించినప్పుడే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ నిలబడుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి అవకాశం ఉన్నటువంటి సూర్యారావు గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.